వేసవి సెలవుల్లో చిన్నారులకు ఆసక్తి కలిగించిన అంశాలపై శిక్షణ అందించడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని డాక్టర్ అశోక్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నాట్య కళా నిలయం నిర్వాహకురాలు కవిత వైద్య ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యం, కర్ణాటక సంగీతం శిక్షణ శిబిరాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. స్థానిక ఆర్యభట్ట పాఠశాలలో శిబిరాన్ని ఏర్పాటు చేయగా సీనియర్ సివిల్ జడ్జి క్షమా దేశపాండే, విశ్రాంత ప్రొఫెసర్ విజయబాబు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. చిన్నారులు కూచిపూడి సంగీతం ప్రదర్శనలతో అమితంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ప్రాచీన కళల్లో ఒకటైన కూచిపూడి నృత్యంపై శిక్షణ ఇచ్చేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలియజేశారు. వేసవిలో చిన్నారులు అధికంగా సెల్ ఫోన్, టీవీల్లో కాలక్షేపం చేస్తున్నారని, వారి ఆసక్తి కలిగించిన అంశాలపై శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. ఇటువంటి శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నాను. ఈ సందర్భంగా పేరెంట్స్ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్ లోపల పిల్లలంతా చాలా వరకు ఏ ఫ్యామిలీలో చూసినా కానీ సెల్ ఫోన్ లేదా టీవీకి అతుకోబడి ఉంటున్నారు. సో అట్లాంటి మన పిల్లలు ఒక మంచి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత ఈ సమ్మర్ క్యాంపులో కూడా కూచిపూడి నాట్యం, తర్వాత మ్యూజిక్, వీణ ఇట్లాంటి మన ప్రాచీన కాలకు సంబంధించిన కళలకు పిల్లలను నేర్పించడంలో కూడా మీ ఉత్సాహానికి